నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. కన్న తల్లి ప్రేమను కాదని ప్రేమించిన వాడే జీవితం అని నమ్మిన అమ్మాయి ఏకంగా కన్న తల్లినే కడతేర్చింది. తమ ప్రేమకు అడ్డొస్తున్న నేపథ్యంలో, తల్లి మాకు సహజీవనానికి అడ్డొస్తున్న నేపథ్యంలో ఆ తల్లిని కడతెరిచి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే ఇల్లు చూస్తా ఉన్నామో అదే ఇంట్లో గుంత తోడి పాతిపెట్టడం జరిగింది. ఈ ఘటన అంతా కూడా మేడ్చల్ జిల్లా మేడ్చల్ జిల్లాలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కౌకూర్ భరత్ నగర్‌లో జరిగిన ఈ స్థానికంగా కలకలం రేపుతుంది. 10 నెలల క్రితం జరిగిన ఈ దారుణ ఘటనలో నిందితులను బైకే పట్టించడం జరిగింది. పూర్తి వివరాలు గనక తెలుసుకుంటే మనం ఒక్కసారిగా డీటెయిల్‌గా వెళ్తే గనక జవహర్ నగర్ పరిధిలోని కౌకూర్ భరత్ నగర్‌కు చెందిన అంజు అనే మహిళ 10 నెలల క్రితం అకస్మాత్తుగా అదృశ్యం అవ్వడం జరిగింది. దీనిపై నెలల సుమారుగా 10 నెలల క్రితం ఈమె అదృశ్యం అవ్వడం జరిగింది. దీనిపై ఆమె పెద్ద కుమార్తె జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ ఇటు బొల్లారం పోలీస్ స్టేషన్‌లోనూ కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. అంజు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ కాల్ డేటా విశ్లేషణతో పాటు స్థానికంగా సుదీర్ఘంగా స్థానికుల్ని ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలో అంజు చిన్న కుమార్తె చిన్న కూతురుపై ఇషికను పోలీసులు మళ్ళీ తమదైన శైలిలో విచారించగా తన విస్తుపోయే నిజాలైతే బయటపెట్టింది. మనం ఏదైతే నివాసం చూస్తా ఉన్నామో ఇందులోనే ఇప్పటికి దుర్వాసన వస్తా ఉంది. భరించలేని దుర్వాసన, మాట నాట్లేదు. నాకు ఇక్కడున్న నాకే నోటి నుంచి మాట రావట్లేదు. ఏదైతే చిన్న కుమార్తె ఇషిక తను ప్రేమించిన ప్రియుడితో కలిసి ఇందులో సహజీవనంగా ఉంటా ఉందంట. ఇది తల్లి వద్దు, ఇలా చేయడం తప్పు, ఉండకూడదు అని చెప్పినందుకు ఆ తల్లినే కడతీర్చింది. తన ప్రియుడితో కలిసి కడతీర్చి ఇదే ఇంట్లో గుంత తీసి పాతిపెట్టి, ఇదే ఇంట్లో సుమారుగా 10 నెలలుగా నివాసం ఉంటా ఉన్నారంటే వారి ధైర్యం చూడండి. సుమారుగా 10 నెలలు, 10 నెలలుగా ఇదే ఇంట్లో నివాసం ఉంటా ఉన్నారు. తల్లిని ఇదే ఇంట్లో పాతిపెట్టి, ఏమీ తెలియనట్టుగా నా తల్లి కనిపించడం లేదు, మిస్సింగ్ అయిపోయింది అని వీళ్ళు చేతులెత్తేసి కూర్చున్నారు. ఇటు పెద్ద కుమార్తె బొల్లారం పిఎస్‌కెళ్ళి కంప్లెయింట్ ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు 10 నెలలుగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ వచ్చి ఇక చివరిగా చిన్న కూతురుపై అనుమానం వచ్చి తమదైన స్టైల్‌లో విచారించగా ఈ భాగవతం అంతా కూడా బయటపడింది. ఇంత దారుణానికి ఒడిగడతారా? కన్న తల్లిని ప్రేమించిన నా వాడి కోసం కలిసి మీరు సహజీవనం చేస్తున్నారు వద్దన్నందుకు ఆ తల్లినే ఇటు అదే ఇంట్లో పాతిపెట్టి, అదే ఇంట్లో మీరు 10 నెలలుగా గడుపుకుంటూ వస్తూ ఉన్నారు. ఇదే నివాసం. చుట్టుపక్కల స్థానికులందరూ కూడా ఉంటారు, చూస్తూ ఉన్నారు. కానీ ఆ తల్లి లోపలికి వెళ్ళింది, ఆ రోజు గొడవ జరిగింది, ఏం జరిగిందో గొడవ తెలియదు. తిరిగి ఆ రోజు బయటికి రాలేదు. పోలీసులు కాల్ డేటా తీశారు, అన్నీ కూడా తీశారు. కానీ చివరిగా ఆమె వాడుతున్న స్కూటీ, ఒక బైక్ ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు తిరిగి అమ్మేయడానికి, డబ్బుల కోసం అమ్మడానికి ప్రయత్నించిన నేపథ్యంలో పోలీసులకు అనుమానం వచ్చి కేసు లోతుగా దర్యాప్తు చేసి విచారించగా వీరి భాగవతం అంతా కూడా బయటపడింది. ఈ కాలనీ మనం చూస్తూ ఉన్నాం. ఈ ఇల్లు ఏదైతే ఉందో ఇది చాలా చివరిగా ఉంది, కొండపై ప్రాంతంగా కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా జవహర్ నగర్లోని మనం చూస్తున్నాం. అక్కడి నుంచి లైన్ మొదలు పెడితే ఇక్కడ వరకు కూడా ఇదంతా కూడా కాలనీలో ఇది ఒక డెడ్ ఎండ్ ఇల్లా కనిపిస్తూ ఉంది. సో చాలా శివార్లో సిటీ కొంచెం నివాసం చుట్టుపక్కలంతా కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఇలాంటిది ఒక జరుగుతుంది సంఘటన. ఒక మహిళని ఇదే ఇంట్లో పాతి పెట్టారు, చుట్టుపక్కల ఫ్యామిలీస్ ఉన్నాయి, నివాసం ఉంటా ఉన్నారు. మరి వారికి అనుమానం రాకుండా ఇన్ని నెలలుగా ఇంత చాకచక్యంగా ఎలా నడిపించింది? అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తూ ఉంది? కేవలం ప్రేమించిన వాడి కోసం ఇంత దారుణాన్ని ఒడిగడతారా? తల్లినే అదే ఇంట్లో పాతి పెట్టి దానిపై మంచం వేసుకొని మీరు సహజీవనం చేస్తూ ఉన్నారంటే ఎక్కడి నుంచి వచ్చింది మీకు ధైర్యం? తల్లినే కడతీర్చేంత ధైర్యం వచ్చింది వీరికి. స్థానికులు ఏమనుకుంటున్నారు? చుట్టుపక్కల ప్రాంతంలో అంజు అనే మహిళని మీరు రోజు చూసే ఉంటారు, కలిసి మాట్లాడుతుంటారు. మరి ఏం చెప్తారు ఆమె గురించి? అమ్మాయి అంజు మంచిదే. ఆ అమ్మాయికి ఏం బాధలే. 3 ఏళ్ల పాప నుంచి వచ్చింది ఆమె అంజు. ఇద్దరు పిల్లల్ని తీసుకొనొచ్చి చిన్న పిల్ల ఇంకా 20 ఏడాది ఉంటది. ఒక చిన్న అమ్మాయి. ముగ్గురు పిల్లలతోని వచ్చింది. ఆ అమ్మాయి మంచిగానే ఉంది. ఇద్దరు అల్లుళ్ళు మంచిగానే ఉండే. మధ్యలో మరి ఈ పిల్ల కొంచెం పెద్దగైన కొద్దీ ఇంతింతే కాలేజీ పోయి ఒక అబ్బాయిని ప్రేమించి ఇట్లా లొల్లయింది, పంచాయతీ మస్తు అయింది. మళ్ళా ఏందంటే ఈ అమ్మాయి తననే చేసుకుంటా అని చెప్పింది. తనని చేసుకోవద్దు, నేను తర్వాత నీ మైనర్ అయినాక నీకు తర్వాత నేను చేస్తా, వాళ్ళతోని మంచిగా మాట్లాడి చేసి వేరే అబ్బాయితోని మాట్లాడి చేపిస్తా అంటే ఇట్లా అమ్మాయి వినలే. 2 సార్లు 3 సార్లు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిపోయిండ్రు వాళ్ళు. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినా ఈ అమ్మాయి వినలేదు. మస్తు లొల్లయింది. మళ్ళా బా ఇయాల వాళ్ళ నాన్న అంతకుముందుకి ఇవన్నీ వాళ్ళ నాన్న వెళ్ళిపోయినాకనే గొడవ చేసుకొని వాళ్ళ నాన్న వెళ్ళిపోయిండు. ఈ అమ్మాయినే అంజు జాదింది ఈ పిల్లలని.
మంచిగా కేర్ టేకర్ చేసింది, వంట పని చేసింది, బాసనలు ఇళ్ళలో బాసనలు చదివింది. బండి వస్తుంది, ఈ బైక్తోనే పోతుండే వస్తుండే, పొద్దుగల 6 గంటలకు పోతే సాయంత్రం వస్తుండే, ఉన్న పని చేసుకుంటా. కానీ ఈమంతా కాలేజ్ పోయిన ఆ పోరంతోని ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఇదంతా చేసింది. ఇది ఈ పిల్ల ఇట్లా చేసేదానికి ఇట్లా మేము అనుకోలే. ఇక్కడ ఇట్లా చేసి పాతి పెట్టి లోపల పెట్టి అనుకుంటే మాకు తెలియదు. ఆ అబ్బాయి ఎప్పుడు కనబడ ఇక్కడికి రాకపోవు కానీ 12, 12:30కు వస్తున్నంట. కానీ మేమేమో అంతసేపు అయితే మేము మేలుకున్నాం కదా. ఎట్లా అయిందో అది ఏం అర్థమవుతలేదు. అది మాకే పోలీసులు మొన్న 3 రోజుల నుంచి పోలీసులు నుంచి మాకు కొంచెం కొంచెం అర్థమైతే, మొన్న రాత్రి అయితే మొత్తం అర్థమైపోయింది. ఈ అమ్మాయి తల్లి పాతి పెట్టేసింది అని. అప్పటి నుంచి 3 రోజుల నుంచి మాకు కంటికి నిద్ర వస్తలేదు. ఇది ఒక టెన్షన్. అరే పక్కకు పెట్టుకొని మేము ఉన్నాం ఇక్కడ అన్నట్టు మాకు ఈ భయం చాలా బస్తీకి మొత్తం భయం అయిపోయింది. అంత మా గల్లీ అనేది మరి ఈ గల్లీ మంచిదని మేము పేరు తెచ్చుకున్నాము. ఈ దొంగ చేసేసింది. దీన్ని మాత్రం జైళ్ళకైనా వెళ్ళనియద్దు. ఒకవేళ బయటికి వచ్చినా జీవిత ఖైదీ ఉండాలి కానీ బయటికి రానియకుండా ఇది చర్యలు తీసుకోవాలి చాలా. ఇప్పుడు మీతో పాటే ఉందంటున్నా ఉన్నారు. ఆమె పిల్లల్ని తీసుకొని పెంచింది. మరి అమ్మాయి ఎవరైతే ఉందో అమ్మాయి మాట్లాడేది మంచిగా ఉండలే. మాట్లాడితే ఎప్పుడైనా ఒకసారి బాగున్నావా అంటే తిన్నావా అంటే అంటుండే. కానీ వాళ్ళ మమ్మీ మంచిగా ఉంటుండే, వాళ్ళ అక్క బాగుంటుండే. కానీ ఈ పిల్లకి ఇట్లా అవుతుంది, చాలా పొవర్గా ఇట్లా అవుతుంది అనుకో మేము అనుకోలేదు. ఇట్లా తల్లి పాత వేసేసి మంచిగా హాయిగా ఇటు తిరిగింది. మళ్ళీ ప్రెగ్నెంట్ ఉంది ఆమె. అప్పటికే వాళ్ళ తల్లి ఆమె 5 మంత్స్ 6 మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది. అప్పటికైనా అట్లనే ఉన్నారు. అట్లనే ఉన్నది. కానీ మళ్ళీ వాళ్ళ అక్క అడిగితే ఏమైంది ఇలా సిమెంట్ రుద్దిన అంటే ఎలుకలు వస్తున్నాయి, పందికొక్కలు వస్తున్నాయి, అందుకోసం సిమెంట్ పెట్టినా అని చెప్పింది. ఈ అప్పటిదాకా మాకు ఈ పోలీసులు వచ్చేదాకా ఇట్లా మాకు తెలియదు. ఈ అమ్మాయి ఏదో ఉన్నారుగా అక్క చెల్లి తల్లి దగ్గర పోయినా ఇట్లా ఉంటారుగా అనుకున్నా. ఈ అమ్మాయి లోపల పెట్టినట్టు మాకు తెలియదు. ఈ పోలీసులు వచ్చేదాకా బండి బయట పడినాక ఆ బండి వల్ల ఆ పిల్ల రిపోర్ట్ ఇచ్చే వల్ల ఇవన్నీ బయటపడ్డాయి. లేకపోతే ఇది ఇట్లా బయటపడకపో. ఏంటంటే ఆమె ఇంట్లోంచి బయటకి వెళ్ళే ఏమంటారు గొడవ కాకముందు వరకు కూడా ఇంట్లో ఎవరెవరు ఉండేవారు? మా ఇంట్లో ఎంతమంది ఉండేవారు? అమ్మ ముగ్గురు ఉంటుండే, తల్లి పిల్ల ఈమె అంజు. 2 పిల్లలు తల్లి ఉంటుండే. ఒక చిన్న అమ్మాయి ఒక ఏడాది ఉన్నది. చిన్న అమ్మాయి చెప్పి వీళ్ళిద్దరిని పెళ్ళి మంచిగా పెద్ద చేసింది, చదివిపించింది. పెద్ద అమ్మని చదివిపించింది. పెద్ద పెళ్ళైంది మొన్న రీసెంట్గా అయింది. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఆమె 5 మంత్స్ ఇప్పుడు అమ్మాయికి. అమ్మాయి అల్లుడు చూసేవాడికి ఇదంతా బయట పడ్డది. లేకపోతే మేము గిట్లా ఈ అమ్మాయి గిట్లా చేస్తా అనుకున్నాం. కానీ ఆ బైక్ వల్ల బయటపడ్డది. ఈ మనుషులు చెల్లె మొగడు ఈ ఇద్దరు బయటపడ్డారు. లేకపోతే అమ్మాయి రిపోర్ట్ ఇవ్వకపోతే ఇది బయటపడకు పక్కకు క్షేమం పెట్టుకో మేము తిరుగుతాం. మాకేమన్నా క్షేమం లోపల ఉంది మాకు తెలియదు కదా. అట్లా చాలా టూ మచ్ అండి. ఎన్నాళ్ళు అంటే సుమారుగా ఫ్యామిలీ అప్పుడు కనబడట్లేదు ఆమె మహిళ అన్నప్పటి నుంచి సుమారుగా వాళ్ళు అదే ఇంట్లో ఉంటున్నారు. 10 నెలలకు అదే ఇంట్లో ఉంటున్నారు. అంటే వాళ్ళ సొంతం కౌకురే, వాళ్ళ అత్త వాళ్ళది కౌకురే. అయితే ఇక్కడ కూడా వాళ్ళ ఇల్లు ఉంది. వాళ్ళు అక్కడ పెద్ద అలా బాగుంటుండే, ఇక్కడ ఈముంటుండే. వాళ్ళ ఆయన కూడా గొడవ పెట్టుకొని వెళ్ళిపోయాడు. చాలా 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది వాళ్ళ ఆయన వెళ్ళిపోయి కూడా. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళిపోయిన నుంచి కూడా ఆమె ఇళ్ళలో పని చేసుకుంటేనే పిల్లల్ని నడిపింది. కానీ మళ్ళీ గొడవ పడలేదు అసలు. వాళ్ళు ఆ పిల్లగాడు ఏమంత పరిచయం అయిండో అప్పటి నుంచి గొడవ స్టార్ట్ అయింది. అంతకుముందుకు చిన్న పిల్ల పెద్ద పిల్ల వాళ్ళ అమ్మ మంచిగా ఉంటుండే. ఆ పిల్లలు కాలేజీకి పోతుండే, ఈమె పొద్దున్నే వెళ్ళిపోతుండే 6 గంటలకే. వాళ్ళకి టిఫిన్ కట్టేసి వెళ్ళిపోతుండే. అట్లాంటిది ఆ పిల్లగాడు పరిచయం అయిన నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి. పోలీసులు రావడము, పోరడు రావడము, ఆడు 11, 12 గంటలకు రావడము, బండి బుక్ చేసుకొని పోవడము, తిరగడం. తల్లి కూడా పిల్లి ఇంట్లో ఉన్నదంటే అది ఎంత గ్రేటు. అంటే ఆ రోజు 10 నెలలకి ఇప్పుడు బయటపడింది కేసు. మిస్సింగ్ అయినప్పటి నుంచి మే 12 తారీఖు అంటా ఉన్నారు. సుమారుగా అంటే అప్పటి నుంచి కూడా ఆ ఫ్యామిలీ చిన్న కూతురు వాళ్ళ ఇందులోనే ఉన్నారా? నైట్ లేదు, పొద్దంత ఉన్నది. ఎందుకంటే ఎవరికైనా డౌట్ వస్తుంది అనుకుందో ఏమనుకుందో. పెద్ద పాపనేమో హాస్టల్ ఉంది మా పిల్ల. ఇక ఈ పిల్ల ఒక్కటే పొద్దంత ఉంటుంది. సాయంత్రం కాగానే వెళ్ళిపోతురు. భార్య మొగడు పెళ్ళాము ఇద్దరు వెళ్ళిపోతురు. మేము అందరం ఏంది పొద్దంత ఉంటుంది, అరుగుల పొంటి కూర్చుంటుంది, వెళ్ళిపోతుంది. ఆ పిల్ల అన్నదంట కంప్లైంట్ ఇస్తా అని చెప్పింది పెద్ద పిల్ల. లేదు నేను ఇచ్చేసి వచ్చిన, ఏమొద్దు పోలీసు వాళ్ళకి నేను చెప్పిన అని అట్లా పిల్లని ఒక 3 నెలల దాకా 5 నెలల దాకా ఆపింది. ఇక్కడ చిట్టి డబ్బుల గురించి వాళ్ళు చిట్టి డబ్బులు ఇవ్వమంటే లేదు మీ అమ్మ వచ్చేసి అడుగుతూనే ఇస్తాం, లేకుంటే పోలీస్ స్టేషన్ నుంచి అది అడుకొని పోలీసు వాళ్ళని తీసుకొని వస్తేనే నేను ఇస్తాను అని చెప్పిండు ఇక్కడ అబ్బాయి. చెప్పేసరికి ఆ పిల్ల అప్పుడు పెద్ద పిల్ల పోయి కంప్లైంట్ ఇచ్చింది. ఇచ్చిన పోలీసు
పోలీసు వాళ్ళు కూడా అంత ఇది చేయలేదు. ఇప్పుడు 4 నెలలు పోలీసు ఇచ్చి ఏం చేయలేదు వాళ్ళు. మా ఇంట్లో మొన్న 4 రోజుల కింద వచ్చి ఆంటీ ఇచ్చిన ఏడిసింది పెద్ద పిల్ల. ఇట్లా ఇచ్చినా కానీ వాళ్ళు ఏం పట్టించుకుంటలేరా ఆంటీ అని చెప్పింది. అయితే రీసెంట్గా బండి అమ్మడానికి తీసుకెళ్ళిండు అంటాడు అల్లుడు, చిన్న అల్లుడు. తీసుకుపోయి ఆడ పేరు బండి అంజు పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. అట్లా అది వాళ్ళు తడపడాంచిరంట చెప్పడానికి, దొంగ సంతకం పెట్టిరంట. అట్లా వాడు షాప్ వాడు ఏం చేసిండు, పోలీసు వాళ్ళకు చెప్పిండు. అట్లా ఆ పిల్లలు వాళ్ళని పోయి సూరారంకి ఎంక్వైరీ చేసిరు. ఆ పిల్లకు ఇప్పుడు నెల అవుతుంది బాబు పుట్టి, చిన్న పిల్లకు కూడా. అట్లా బండి వల్ల బయటపడ్డారు. మళ్ళీ ఇట్లాంటి పిల్లలు ఉంటే లోకంలో ఎట్లా బతుకుతాం తల్లులు? ఇట్లుంటే న్యాయమేనా? అసలు పోలీసు వాళ్ళు ఏం న్యాయం చేస్తారో చూడాలి. మేము 3 రోజుల నుంచి అసలుకి ఇంట్లో ఉంటలేము, కంటికి నిద్ర లేదు మాకు. సుమారుగా తెలిసినప్పటి నుంచి ఎలా ఉంది పరిస్థితి? అప్పుడు మీరు అన్నట్టు నిద్ర లేదంటా ఉన్నారు కదా, తెలియక ముందుకి ఎలా ఉండే, ఇప్పుడు తెలిసినాక ఎలా అనిపిస్తుంది? తెలిసినాకనే భయం అవుతుంది. ఒక విషయం ఎరకనా, నిన్న మా గల్లీ మొత్తం బ్లాక్ చేసేసి బస్సు అడ్డం పెట్టిరు. అక్కడ నుంచి ఇక్కడ ఎవరిని రానియలే, అక్కడ నుంచి మమ్మల్ని బయట వెళ్ళనియలే, కనీసం గేట్లు తీయనియలే మమ్మల్ని. అందరం పైన ఉండే చూసినాం కానీ ఒక్కరిని కూడా బయటికి రానియలే. బస్సు మొత్తం ప్యాక్ చేసేసిరు. మొత్తం 40-30 మంది పోలీసులు వేసిరు కదా. చూసినాము, బట్టలు అయిపోయింది, నల్లగా అయింది. అయితే తల ఒకటే అది ఏంటంటే అది డ్రిల్లింగ్ మిషన్ పెట్టి కింద సిమెంట్ సంచి మొత్తం పోసేసారు. అలా ఇసుక కలపలే, ఏం కలపలే. మళ్ళీ ఆమె మొత్తం సిమెంటే పోసేసారు. డ్రిల్లింగ్ మిషన్లు పెట్టి తీసేసరికి ఈ మొహం అనేది రెండు ముక్కలు అయింది. నిన్న ఆడ అంత్యక్రియలు దగ్గర చూసినాము. ఈ కాళ్ళన్నీ ఇట్లా పండ పెడితే అసలు మాకు ఏడుపు ఆగలే. అంత ఘోరంగా చేశారు ఆ బిడ్డలు. అసలుకి వాళ్ళని ఎట్లా పెంచవచ్చు? ఆమె కూడా తండ్రి లేకున్నా కానీ, తండ్రి లేకున్నా ఇళ్ళ పని చేసి పిల్లల్ని పెంచింది. పెంచినప్పుడన్నా కనీసం అంత కనికరం లేకుండా బిడ్డే తల్లిని అసలుకి ఆమె అంత ధైర్యవంతురాలు. ఆమె అట్లా ఎట్లా చేసిరో అసలు అర్థమైతలేదు మాకే. చదువుతున్న వయసు, మరి అంతకుముందు ఏమైనా గొడవలు జరుగుతూ ఉండే ఇంట్లో? అంటే అబ్బాయి విషయంలో అరుచుకోవడం, గొడవలు జరిగినాయి కానీ పిల్లలు ఏం గొడవలు చేసుకోలే. ఈ పిల్లగాడు పరిచయం అయినాకనే గొడవలు స్టార్ట్ అయినాయి. అంతకు ముందుకు వాళ్ళ డాడీ గురించి గొడవ అయింది. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ డాడీ కూడా వెళ్ళిపోయిండు, మిలిటరీలో జాబ్ అయినా వెళ్ళిపోయిండు. ఆయన ఉన్నాడో లేడో పత్తకు తెలియదు ఇక మనకు. ఆమెనే పని చేసుకుంటా పిల్లల్ని నడిపింది. రీసెంట్గా ఇప్పుడు మే అంటే జనవరి నుంచి వాళ్ళ ఇంట్లో గొడవలు స్టార్ట్ అయినాయి. 25 జనవరి నుంచి, డిసెంబర్ నుంచి ఆ పిల్లగా నెంబర్ తిరుగుతుంది. ఆ పిల్ల ఇక స్టార్ట్ అయ్యి ఇక ఆ పిల్లగా నెంబర్ తిరుగుడు పెట్టేసరికి ఈమె సీసీ కెమెరాలు కూడా పెట్టింది. అట్లా బయటపడ్డది ఆ పిల్ల. ఈమె పనికి పోగానే వాడు ఇంటికి వచ్చేవాడు. అట్లా బయటపడి గొడవలు అయి పోలీస్ స్టేషన్లో అయినాయి. అప్పుడు కూడా మాకు నిద్ర లేకుంటే ఇదే పరిస్థితి మాకు. ఇప్పుడు మీకు పరిస్థితి కల్పించారు. ఇప్పుడు అమ్మాయికి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? ఖైదు వేసేయాల, బయటికి రావద్దు. కనీసం ఈ పెద్ద పిల్లకు కూడా భయమే ఉంది కదా ఇప్పుడు. ఆ పిల్ల ఇప్పుడు భయపడుతుంది. ఇంకా ఎవరైనా ఉండరేమో తెలియదు, నన్ను ఏమైనా చేస్తారేమో పిల్ల భయపడుతుంది. వాళ్ళ అక్కలు నిన్న తీసుకెళ్ళారు ఆ పిల్లని. ఆ పిల్ల వాళ్ళ అమ్మ కింద పెట్టుకొని పైన దీపం ముట్టించింది. నిన్న అదే ఏడిసింది మాతోటి. ఆంటీ నేను అమ్మ నేను పైన దేవుళ్ళకి దీపం పెట్టిన ఆంటీ అని. తెలియదు కదా పిల్లకి పాపము. అంత ఘోరమైన జరిగిందొచ్చా? అట్లాంటి అమ్మాయిలు ఉండదు. అమ్మాయి చూసి అట్లా అనిపించదు నీకు? అంత చిన్న వయసులో అమ్మాయి తల్లిని అట్లా పాతి పెట్టి మోన్ని వల్ల అంతే. అది ఎంత కన్నీ పెంచి కాలేజ్ చేపించి ఏది అంటే అది కొనిపించి నోట్లకి వెళ్తే చాలు ఏదంటారు పార్సల్ తెచ్చి చూపిస్తున్న మనిషిని మాకే అర్థమైతలేదు. అది చాలా అంటే చాలా టూ మచ్. దాన్ని బయటికి రానియకుండా ఒకవేళ బయటికి జైలకి వచ్చినా దాన్ని కాలు బట్టి చీరి పెట్టేస్తాం కానీ మళ్ళీ గల్లీకి రాకుండా చేస్తాం అంతే. అది రావద్దు జీవితకి. అది కాదు వాడు రావాలి, అది కావాలి అంతే. అది ఇంకేం లేదు. డబ్బులు ఎత్తుకపోయింది 30,000 ఇంట్లోకి పైసలు ఎత్తుకపోయింది. 6-7 తులాల బంగారం ఎత్తుకపోయింది వీని వల్లనే. అట్లా గొడవలైన అట్లా పొల్యూషన్ ఇట్లా ఇచ్చినలా మమ్మీ ఇట్లా కాదు మమ్మీ నువ్వు ఆగు అంటే ఆమె ఆగలేదు. అట్లయినా మమ్మీతో గొడవ పెట్టుకొని ఆమెకి ఇట్లా కొన్ని రోజులు పని చేసుకుంటే అక్కడ దిక్కున్నది. మళ్ళీ ఇంకా మా మమ్మీ వస్తలేదు అనుకున్నాం. మరి ఇట్లా అది ఎక్కడికైనా ఇట్లకైనా ఎట్లకైనా ఆమె అర్థమైంది. ఇంతవరకు ఇప్పుడు 10 నెలలు అవుతుంది కానీ మాకు అర్థం పక్కకున్న మాకు అర్థం. ఇంకా అక్కడ మేము పోము, ఇక్కడనే మన ఇల్లు, అక్కడ దాకా పోము. ఏమన్నా గిందెకి వస్తే తిన్నామా ఆంటీ అంటుండే. అలా మమ్మీ మంచిగా దీదీ క్యాసాలను పక్కాయ దీదీ కానకాయ దీదీ కామనై జాలి అదంతా అంటే గట్ల అంటుండే. కానీ అమ్మాయి చాలా మంచిది. ఈ దొంగ ఇట్లా అయిపోయింది. ఇప్పుడు చూసారమ్మా అసలు ఏమన్నా ఆ రోజు సౌండ్లు ఏమైనా వచ్చాయా మీ పక్కన గొడవ అయినప్పుడు? కానీ ఏమైనా అనిపించింది గొడవలు అయినట్టుగా?
తను పెట్టిందా అని ఇప్పుడు 8 మంత్స్ అయితుంది అది చేసి. కానీ అప్పుడైతే మాకు తెలియదు. నిన్న పొద్దున ఏదైతే ఈ విషయం జరిగిందో 5:30 నుంచి మార్నింగ్ పోలీసోళ్ళు రావడం, చేయడం అని అప్పుడే మాకు తెలిసింది ఆ అమ్మాయి అని. అంతకుముందు కంటే మాకు తెలియదండి. అంతకుముందు ఎలా ఉండేది? ఆ అంజు ఆ మహిళ గాని, ఆ పిల్లలు గాని ఎలా ఉండేది? వారు మీతో పాటు మాట్లాడేటప్పుడు గాని ఎలా ఉండేది? ఆళ్ళ అమ్మ అంజు అనేది అందరితోని ఫ్రీగా ఉండేది. చాలా బాగా మాట్లాడేది ఆమె. ఆ చిన్న పాప మటుకు కొంచెం రఫ్. ఎవరితోని మాట్లాడకపోయేది సరిగా. అంటే ఆ అమ్మాయి ఇది కూడా మాకు తెలవది. నార్మల్‌గా తిరిగేది. అసలు ఫేస్ మీద అనేది భయం లేదు ఆ అమ్మాయి. అంటే భయపడని అమ్మాయి ఆ ఫేస్ మీద లేదు కాబట్టి ఎందుకు కూడా అనుకున్నాం. ఏమన్నా అంటే అమ్మమ్మల ఇంటికి పోయింది అని చెప్పిర్రు గానీ, కాంటాక్ట్ నంబర్ కూడా లేదు తనది. మేము మా దగ్గర ఉన్న నంబర్ కాంటాక్ట్ చేస్తేనేమో స్విచ్ ఆఫ్. అట్లా చేసిర్రని మాకే అర్థం కాలేదు. సో, ఇప్పుడు ఇంట్లో సుమారుగా పాతిపెట్టి 10 నెలలు అయితా ఉంది. అప్పటినుంచి కూడా కూతురు వచ్చి ఇదే ఇంట్లో ఉంటా ఉన్నారా? లేదా బయట ఉంటా ఉన్నారా? ఆ అమ్మాయి అనేది ఆ అబ్బాయి మాంటీ అనే అమ్మాయి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళేది వచ్చేది. అప్ అండ్ డౌన్ అవుతుండే. కానీ నైట్ అయితే స్టే చేయలేదు. పెద్ద అమ్మాయికి తెలియదు కాబట్టి ఆ అమ్మాయి 8 మంత్స్ నుంచి ఇక్కడే ఉంది. మ్యారేజ్ అయినాక కూడా ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ ఇప్పుడు ఆ అమ్మాయి. అమ్మాయి ఉంది ఇంట్లో. పెద్ద అమ్మాయి ఉంది. చిన్న అమ్మాయి ఎట్లా? చిన్న అమ్మాయిని లేదు. అప్ అండ్ డౌన్ చేసేది ఆ అమ్మాయి కాదు. ఉండేది కాదు ఇక్కడ. ఆ. హ్మ్. అట్లా అనేది మాకు నిన్నటి నుంచి మాకు కూడా తెలిస్తే మేము కూడా చాలా భయపడుతున్నాం. అది చిన్న అమ్మాయి కదా 17 ఇయర్స్ అమ్మాయి అలా చేసింది అంటే మేమే ఆలోచిస్తున్నాం. చాలా మంచిగా చూసుకునేది. పిల్లలకు మళ్ళా ఏ లోటు లేకుండా భర్త లేకున్నా గానీ ఒక మగ మనిషి లెక్క చాలా బాగా చూసుకుంది గానీ, ఆ పిల్లలు అట్లా చేస్తారని మేము కూడా అనుకోలేదండి అసలు. రైట్. కథనం విన్నాక ప్రతి ఒక్కరి హృదయాలు కదిలించి పడేస్తూ ఉంది. ఎందుకంటే ఇంతటి దారుణం గతంలో కూడా ఇటు ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో మౌంటీ రాజు తన ప్రియుడు ఇద్దరు కూడా మైనర్లే. గతంలో కూడా ఆ అమ్మాయిపై మాట్లాడినప్పుడు ప్రేమ వ్యవహారంలో గొడవలు అయినప్పుడు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా అయ్యాయంట. ఆ అబ్బాయిపై పోక్సో కేసు కూడా పెట్టారంట. ఆ తర్వాత అతను బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆ తల్లి ఎక్కడ ఈ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటా ఉన్నారు, ఎక్కడ ఇంటికి వచ్చి గొడవ చేస్తారన్న నేపథ్యంలో ఇంటికి కూడా సీసీ కెమెరాలు పెట్టించింది. మనం విజువల్లో చూస్తా ఉన్నాం. అన్నీ కూడా ఇంటికి సీసీ కెమెరాలు పెట్టించింది. ఇటు ఇద్దరు కూతులు ఉంటా ఉన్నారు, నేను ఉంటా ఉన్నాను. ఇటు అబ్బాయిలు ఇంటికి వచ్చిపోతాను, ఇంటి ముందు గొడవ చేస్తా ఉన్నారు నేపథ్యంలో ఇటు ఎక్కడ ఏం జరుగుద్ది, ఎప్పుడు ఏ క్షణం జరుగుద్ది అని ఆ తల్లి భయాందోళనకు గురై 2 సీసీ కెమెరాలు కూడా పెట్టించడం. ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారని ఇక్కడ ఒక కెమెరా అండ్ లోపలికి ఫేస్ చేస్తూ మరొక కెమెరా ఆ తల్లి పెట్టించడం జరిగింది.